ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. నేను దానం చేస్తాను అనట్లేదు. నువ్వు చేస్తున్న సహాయానికి నేనిస్తున్న ఫీజు అనుకో. మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇక్కడ కూలి పని చేయడానికి నేను రాలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకొక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడికొచ్చాను. దానికి మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అది కాదు. నువ్విలా ఆటో నడపడం ఎవరైనా చూస్తే అదెంత ప్రాబ్లం అవుతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే కదా ఎవరికీ తెలియకూడదనే రాత్రిపూట నడుపుతున్నాను. నేను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ ద్రోహం చేయను. నాకు సాధ్యమైనంత వరకు నా అనుకున్న వాళ్ళకి సాయం చేయాలని చూస్తాను. ఆ పిల్లలు నన్ను నమ్ముకునున్నారు. వాళ్ళని నా కష్టార్జితంతో ఫీజులు కట్టి చదివిస్తే నాకు ఆత్మసంతృప్తి. ఇప్పుడు మీరు డబ్బులిచ్చారు కదా అని రేపు నేను పనిచేయడం మానేస్తే రేపు మళ్లీ మీరు డబ్బులు ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తూ ఉండాల్సొస్తుంది. ఆ పరిస్థితిని నేను కల్లో కూడా ఊహించలేను. నేను ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తాను. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా చూసుకోండి. ముఖ్యంగా పంకజాన్ని నా గదిలోకి రానివ్వకుండా చూడండి. అస్సలు నువ్వేం మారలేదు రాణమ్మా. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నువ్వు నువ్వే. హలో అత్తయ్య, ఆటో అక్కడే పెట్టాను, చూసావా? కాకి షర్ట్ కూడా అక్కడే ఉంది. అలాగే అత్తయ్య, ఇప్పుడు నువ్వు కష్టపడి రాత్రిపూట ఆటో నడపాలా? ఎందుకు అత్తయ్య కష్టపడుతున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అత్తయ్య. నువ్వు ముందు మీ ఇంటి సంగతి చూసుకో. ఇంట్లో సంపాదించేది నువ్వు ఒక్కదానివే. నలుగురిని పోషించాలి. నీకొచ్చేది నీకే సరిపోదు. ఇక పిల్లల చదువులకి సంపాదిస్తావా? అదంతా నేను చూసుకుంటాను గాని నువ్వెళ్ళి పడుకో. ఆటో రాత్రంతా నడిపి నువ్వెక్కడ పెట్టావో నేను అదే ప్లేస్లో పెడతాను. నువ్వొచ్చి ఆటో తీసుకెళ్ళు. అర్థమైందా? సరే అత్తయ్య, నువ్వేదైనా అనుకుంటే ఎవరు చెప్పినా వినవని నాన్న చెప్తూ ఉంటారు. ఆయన కంటే ముందు నీ మొండితనం నేను చూశానుగా. మొండితనం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ప్రియా, రేపొచ్చి ఆటో తీసుకెళ్ళు. జాగ్రత్త. అమ్మా నాన్నలకి అనుమానం రాకుండా చూసుకో. అర్థమైందా? అలాగే అత్తయ్య. సరే. నేను చేసిన తప్పుకి అత్తయ్య అక్కడ ఎంత కష్టపడుతుంది. నా తొందరపాటు పని వల్ల ఎంతమందికి కష్టం వచ్చింది. ఇటు ఇంట్లో వాళ్ళకి తలవంపులు, అటు చూస్తే అత్తయ్యకి ఇబ్బందులు. నాకేం ప్రశాంతత లేదు. ప్రియా, చాలా తప్పు చేశావే. అమ్మా ప్రియా, నాన్నా, ఇంత రాత్రిపూట నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? అది ఫోన్ మాట్లాడుతున్నానన్నా. ఫోనా? ఎవరితో మాట్లాడుతున్నావు? అది నాన్న అత్తయ్యతో. ఉదయం మాట్లాడొచ్చు కదమ్మా. ఇంత రాత్రిపూట ఫోన్ చేసి అత్తయ్యని ఇబ్బంది పెట్టడం దేనికి? నేను చేయలేదు నాన్న, అత్తయ్య కాల్ చేసింది. అసలు మీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఆ వివరాలు ఏమన్నా తెలుసా ప్రియా? లేదు నాన్న, ఏం చెప్పలేదు. అది కాదమ్మా, ఎప్పుడూ 20 ఏళ్ల క్రితం విడిపోయింది, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కలిసింది. కలిసిన మనిషి 4 రోజులు మనతో కలిసి సంతోషంగా ఉందా అంటే అది లేదు. మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది. ఏ పని మీద వెళ్ళిందో తెలీదు, ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. సొంత అన్నయ్య కూడా చెప్పలేదు.
కనీసం నీకైనా చెప్పిందేమో అని అడుగుతున్నాను. లేదు నాన్న, అత్తయ్య అంత తేలికగా ఏ విషయం బయటపడే మనిషి కాదు. అయినా తను చెబితే బాగుంటుంది కానీ మనం ఎలా అడుగుతాం నాన్న? అడగాలమ్మా. మీ అత్తయ్యకి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? ఇప్పుడు అందర్నీ వదిలేసి ఏదో పనుందని వెళ్ళింది. అసలు తన జీవితం అంతా ఇలా ఉరుకులు పరుగులు, అవమానాలు, చిత్కారాలు వీటితోటే సరిపోయింది తప్ప ఏ రోజు తను మనశ్శాంతిగా ఉన్నదే లేదు. అవునన్నా, అత్తయ్యకెప్పుడూ మనశ్శాంతి లేదు. ఎవరి వల్ల మనశ్శాంతి లేదు. పాపం అత్తయ్య ఎప్పుడూ ఎదుటి వాళ్ల కోసమే జీవితం పణంగా పెడుతుంది. ఎదుటి వాళ్ల సంతోషం కోసమే తను కష్టపడుతూ ఉంటుంది. నా బాధ అంతా అదేనమ్మా. ఇప్పుడు ఎవరి కోసం కష్టపడుతుందో అనేదే బాధ. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నది. చివరికి తన బిడ్డలకు కూడా దూరమైంది. అయినా ఆ బాధ, కన్నీళ్లు బయటికి చూపించకుండా తనలోనే దాచుకుంటుంది. చూడమ్మా, మీ అత్తయ్యతో మాట్లాడే చనువు నీకే ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి తను మాట్లాడినప్పుడు ఆ పనులన్నీ పక్కన పెట్టి వచ్చి మనతో పాటు సంతోషంగా ఉండమను. ఆ రోజు మీ అమ్మ చేసిన పనికి ఈ రోజు నేను మీ అత్తయ్య ముందు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చెప్తే వింటుందమ్మా, సరేనా? అలాగే నాన్న, మాట్లాడతాను. మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా వెళ్ళి నిద్రపో, బాగా పొద్దుపోయింది. అలాగే నాన్న. అత్తయ్య వెళ్ళిందే నా జీవితం బాగు చేయాలని. ఇప్పుడు నేనే కాదు, ఆ దేవుడు చెప్పినా అత్తయ్య వినదు. ఆ కృష్ణని మార్చి మా పెళ్లి జరిపించేంత వరకు వదిలిపెట్టదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఇన్నాళ్లకి ఇల్లు ఇల్లులా మారింది. ఇంతకాలం హాస్టల్లో ఉండేది, ఇప్పుడు గుడిలా మారింది. ఈ మార్పు నా పిల్లల్లో కూడా వస్తే బావుండు. పిల్లల్లో మార్పు రావాలి అంటే ముందా మార్పు పెద్దవాళ్ల నుంచే మొదలు కావాలి. ఉదయాన్నే లేవడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. పిల్లల దృష్టిలో మనమే కదండి హీరోలం. వాళ్ళు మనల్ని అనుకరించాలి అంటే ముందు మనం మారాలి. ముందా పొగ్గొట్టం పక్కన పారేసి స్నానం చేయండి. మార్పు మీతోనే మొదలు పెట్టాలి. ఏంటలా నవ్వుతున్నావు? ఆ గొట్టం పారేమని అమ్మగారు చెప్పారు కదా, ఈ బండి పాడేస్తాను. ఇక మీకు దాంతో అవసరం లేదు కదా. పంకజం, అంతేనండి. కడవడంత గుమ్మడికాయ అయినా కత్తిపెటికి లోకువా అని మీరు ఎంత గొప్పోళ్ళైనా అమ్మగారి మాటకి తలొంచాల్సిందే. అమ్మగారు పిల్లల్లో మార్పు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు గాని మీలో మాత్రం మార్పు మొదలయ్యింది అయ్యగారు. రాత్రికి మల్లెపూలు హల్వా తెమ్మంటారా? పంకజం, ఇంకో మాట మాట్లాడమంటే గొంతు పిసికి చంపేస్తాను. బావుతలకి ఊరుకోండి అయ్యగారు, మరీ సిగ్గుపడకండి. సిగ్గా? నేను సిగ్గుపడుతున్నానా? నేను కోప్పడుతున్నాను.
మీ కోపం కూడా సిగ్గుపడ్డట్టే ఉందయ్య గారు. పొండయ్య గారు. నా ఎక్స్ప్రెషన్ అలా ఉందా? ముందు నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. ఏంటి? ఇంటికి ఫైర్ ఎంటుకుంది డాడీ. పొగ చూడండి. రే, ఇది పొగ కాదురా, ధూపం. మీ అమ్మ ధూపం వేస్తాను చూడు చూడు. ఈ దెబ్బకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది. రే కృష్ణ, ఆపో, ఆపో, ఇల్లుని తగల పెడతావా ఏంటి? ఆపో. ఆపో డాడీ, డాడీ ఆపమని చెప్పండి డాడీ. నువ్వు తాగడం ఆపమంటే ఆపావా? లేదు కదా. నేను నీకు అమ్మని, నీకంటే మొండిదాన్ని. ఆపేదే లేదు. డాడీ ఏం డాడీ ఇది? నేను నిన్నే ఆపలేకపోయాను. తను నీకు అమ్మ, ఇక తననే మాపుతాను మై డియర్ సన్. రాణమ్మా, ఆపరేషన్ చేంజ్ మొదలైనట్టుంది. అవును, మీతోనే మొదలవుతుంది. ముందెళ్ళి స్నానం చేయండి. ఓకే. ధూపం. ఇంట్లోంచి దుష్ట శక్తులు, మనసులోంచి దుష్టాలోచనలు పోవాలంటే ఇలా దేవుడి మంత్రాలు చదువుతూ ధూపం వెయ్యాలి. అబ్బా, ఇది ఇల్లా గుడా? పొద్దు పొద్దునే ఏంటి గోలం? నన్నసలు నిద్రపోనివా? నిద్ర అనేది రాత్రిపూట పోవాలి. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేంత వరకు పడుకోకూడదు. ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడు పూజ చేసుకుంటే ఇల్లే దేవాలయం అవుతుంది. అబ్బా, స్టాప్ స్టాప్ స్టాప్. ఈ సుత్తంతా నాకు చెప్పకు. ముందు ఇదంతా ఆపై. ఆ పను. ఆ రమ్మీలాడొద్దు, ఆ దరిద్రపు డ్రగ్ స్టోర్కి వెళ్ళొద్దు అని మీ నాన్న ఎన్నిసార్లు చెప్పారు? నువ్వు విన్నావా? వినట్లేదు కదా. ఇప్పుడు నేనెందుకు నీ మాట వింటాను? నువ్వు మారు, ఆ అలవాటు మారుకో, అప్పుడు నీ మాట నేను వింటాను. ఓ అరగంటలో మళ్ళీ వస్తాను. లేచి స్నానం చేయకపోతే ఈసారి కాల్చి గంట తీసుకొస్తాను. ఏంటిదంతా? నువ్వు స్నానం చేసావా? స్నానమా? చేశాను. అయితేరా. ఎక్కడికి? ఒక్క నిమిషం ఉండు.
దండం పెట్టుకో. హారతి తీసుకో. అవును, ఇది ఏ సినిమాలోని పాట? ఏంటి? అదే ఇప్పుడు నువ్వు పాడిన పాట ఏ సినిమాలోది? చాలా బాగుంది. సినిమా పాట? వెంకటేశ్వర సుప్రభాతం నీకు సినిమా పాటలో అనిపించిందా? అవును, ఈ పాట నేను చాలా సినిమాల్లో విన్నాను, కానీ ఏ సినిమాలో పాటో అర్థం కాలేదు. అంటే ఇంతవరకు నువ్వెప్పుడు గుడికే వెళ్ళలేదన్నమాట, అంతేనా? లేదు, డాడీ ఎప్పుడూ తీసుకెళ్లలేదు. అది విషయం. పిల్లలకి పద్ధతి సంస్కారం అలవాటు కావాలంటే అప్పుడప్పుడైనా గుడికి తీసుకెళ్లి ఆ దేవుణ్ణి పరిచయం చేయాలి. సరే, నీకు అవన్నీ నేను నేర్పిస్తాను గాని నువ్వు వెళ్ళు. సరే. స్వామి, నా మేనకోడల జీవితాన్ని నిలబెట్టాలని ఇంటికొచ్చాను. కృష్ణనొక్కడిని మారిస్తే సరిపోతుందనుకున్నాను, కానీ ఇప్పుడు మొత్తం అందర్నీ మార్చాల్సొస్తోంది. ఎంత త్వరగా వీళ్ళని మారుస్తానో ఏంటో. ముందా పొగ్గొట్టం పక్కన పారేసి స్నానం చేయండి. మార్పు మీతోనే మొదలు పెట్టాలి. నేను చూసానయ్య గారు. ఏం చూసావు? మీరు మారిపోయారండి. నేనేం మారిపోయాను? అదేనండి, అమ్మగారు వద్దు అంటే ఆ పొగ్గట్టం పక్కన పెట్టారు. ఇప్పుడు తీసుకొని కూడా ఆలోచించి పక్కన పెట్టేశారు. మనసులో లవ్ ఎక్కడికి పోతుందండి? లవ్వు లేదు, కొవ్వు లేదు. ఆ సోదాపి నువ్వు బయటికి వెళ్ళు, వెళ్ళు. అంతేలేండి, మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకు? ఎంతైనా మీరు మీరు ఒకటి. అమ్మగారి మీద మీకెంత ప్రేముందో నాకు బాగా అర్థమైంది. మీరు అంటే అదే, మీకు అమ్మగారికి రాత్రికి. సర్లేండి, ఇదిగోండి కాఫీ. సారు, ఏంటి నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. రాత్రికి ఏర్పాటు. అటు తిరిగి ఇటు తిరిగి లేనిపోని కష్టాలు వచ్చేలా ఉన్నాయి. పిల్లలు బాగుపడే సంగతి దేవుడెరుగు. ఇదేదో కొంప ముంచేలా ఉంది. ఏంటండి, పంకజం మీద అంత సీరియస్ అయ్యారు? ఏమైంది? అది ఏం లేదు రాణమ్మ, తిక్కమోహంది. ఏదో తిక్కగా వాగుతుంది. పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది కదా అని నేను కూడా భరిస్తున్నాను అంతే. లేదంటే దాని తింగరి విషయాలకు ఎప్పుడో పంపించేసి ఉండేవాడిని. రాణమ్మ, నిన్ను ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను అనిపిస్తోంది. ఎందుకలా అనుకుంటున్నారు?
అనవసరంగా కృష్ణ నీ మీద చేయి చేసుకున్నాడు. నువ్వు వాళ్లను మారుస్తావనుకుంటే వాళ్ల వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు. నాకు చాలా బాధగా ఉంది రానమ్మా. నిన్నటిదాకా నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానా అని అనుకున్నాను. మీకోసం కష్టమైనా భరించాలనుకున్నాను. కానీ ఈ ఇంట్లో పరిస్థితులు చూశాక ఏం చేసైనా వీళ్లలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నానండి. పిల్లల్ని దారికి తెచ్చుకోలేకపోతే వాళ్ళు పూర్తిగా పాడైపోతారని నాకు బాగా అర్థమైంది. మీ మీద మొదట్లో నాకు కోపం వచ్చినా పిల్లల పరిస్థితి చూశాక మీరడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది. చాలా థ్యాంక్స్ రాడమ్మా. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. నువ్వు నిజంగా నాకు అమ్మవి కాబట్టే నా మనసులో ఏముందో తెలుసుకోగలిగావు. ఇక నుంచి నిన్ను నేను ఎప్పుడూ అమ్మ అనే పిలుస్తాను. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదమ్మా.